అలాగే ఇప్పుడు పాస్టర్లు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు నేను చర్చిలో 100 చెబుతా. చర్చిలో 100 చెబుతాం విశ్వాసకి. 9:30కి నేను నా బ్రాండ్ ఫ్రెండ్ పోయాడు. మా సార్ బ్లాక్ డాగ్ తాగుతారు. మనం చెప్పడానికి ఏముంది సార్, మనకంటూ సరదాలు ఉంటాయి, మనకంటూ కోరికలు ఉంటాయి, మనం చెప్పడానికి 100 చెబుతాం కదా. ఇంకోటి సార్, ఇప్పుడు మన ప్రవీణ్ ప్రగడర్ గారు తాగే విషయం మీకు తెలుసు, మరి అజయ్ బాబు గారు తెలియదా? అజయ్కా తెలుసు అన్న. అజయ్కా తెలుసు అన్న. ఇంకోటి సార్, ఇప్పుడు మన ప్రవీణ్ ప్రగడర్ గారు తాగే విషయం మీకు తెలుసు, మరి అజయ్ బాబు గారు తెలియదా? అజయ్కా తెలుసు అన్న. తాగని వాళ్ళు ఎవరండి? తాగని వాళ్ళు ఎవరు? అవునవును, అందరు తాగుతున్నారు. చెప్తానికి 100 చెప్తాం సార్ బయటకు వచ్చి. అవునవును, ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటి అనేది అదే మనం నిజం. అవునా కదా? అవునవునవును. నేను చేసిన మేనిఫెస్టో, ప్రతి పాస్టర్ గారికి 500 గజాల స్థలం, కారు కొంటే ఒక 10 లక్షలు కారు అనుకోండి, 5 లక్షలు ప్రభుత్వ తరఫు నుంచి సబ్సిడీ, అండ్ టోల్ గేట్ ఫ్రీ అండి. తర్వాత నెలకి 20,000 గౌరవ వేతనం. ఇది సార్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనోళ్ళు చాలా మంది బాప్టిజాలు ఇస్తున్నారు, చాలా మంది తీసుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ లెక్కల్లోకి రావట్లేదు. అది మనం గమనించట్లా. దేవుడు కావాలి నాకు అనుకుంటే దేవుణ్ణి మోసం చేయొద్దు అనుకుంటే తీసుకోవాలి అంతే. కానీ ఇప్పుడు మనం అలా తీసుకోమని చెప్తే ఏమైందంటే వాళ్ళకున్న బెనిఫిట్స్ పోతాయి కదా, రిజర్వేషన్స్ పోతాయి. అంటే మనము వీళ్ళందరినీ మనము కన్విన్స్ చేయలేమన్నా. ఇప్పుడు వెంటనే మార్చుకోమంటే సంఘాలే మానేస్తారు తప్ప, దేవుణ్ణి వదిలేస్తారు తప్ప, సర్టిఫికేట్ మాత్రం మార్చుకోరు. 100కి 90 మంది మార్చుకోరు, ఒక 10 మంది మాత్రం, అది కూడా సేవలో ఉన్న పాస్టర్ పిల్లలు మార్చుకుంటారు అంతే. పాస్టర్లు కూడా 99% లేదు సార్, మీకు తెలుసా? 1% ఎవరో ఉన్నారు అంటుంటారు. అవును, నిజమే. చెప్పండి అన్న, చెప్పండి. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు చట్టం ఎలా ఉందంటే, తెలుసో తెలియదు, నాకు తెలిసి ఉండొచ్చు మీకు జ్ఞానం. ఇప్పుడు ఎస్టీ అంటే మాదిగా వీళ్ళు వస్తాం మనం. ఎస్టీ ఇది రాజ్యాంగం ప్రకారం హిందూ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ షెడ్యూల్ కులాల వారికి ఇచ్చారు. అది భారత రాజ్యాంగం ప్రకారం, హిందూ యాక్ట్ ప్రకారం వచ్చింది అది. అండ్ ఎప్పుడైతే మనం బాప్టిజం తీసుకున్నామో, దేవుణ్ణి తెలుసుకున్నామో, అప్పుడు మనకి బీసీసీ వస్తుంది. అది ఇంకా అది అమల్లోకి రాలేదన్న, జీవో పాస్ అవ్వలేదు, జడ్జిమెంట్ కూడా రాలేదు, అసలు రాలేదు అది ఇంకా. అంటే మీరు అన్నట్టుగా క్యాస్ట్ మతం మార్చుకుంటే కులం మారాలి అన్నది అమల్లోకి రావటం కాదండి. భారత రాజ్యాంగం వచ్చినప్పుడే పొందుపరచబడి ఉంది దాంట్లో, అది అమల్లో ఉంది, ఆల్రెడీ అమల్లో ఉంది. కొన్ని విషయాల్లో కొంతమంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయడం జరిగింది, అండ్ కంటెక్ట్ చేయటం కూడా కుదరలేదు. మీకు ఆ రాకెందుకండి? ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, మన ఇతను రాజేష్, మహాసేన్ రాజేష్ గారు, ఆయన అందుకే కదా మరి ఆయన చేయలేకపోయారు. లేదు, ఆయన్ని ఎందుకు ఆయనకి టికెట్ ఇవ్వలేదంటే, ఆయనకు సంబంధించిన 3 సంవత్సరాల క్రితం వాళ్ళని తిట్టిన వీడియోస్ అన్ని వైరల్ చేశారు ఆ టైంలో, అందుకు ఆయన సీట్ క్యాన్సిల్ చేశారు. అంటూ నేను మీకు ఒక విషయం చెప్తాను. అంటే మీ డౌట్ ఏంటి నాకు అర్థం కాల, క్లియర్ గా చెప్పండి ఒకసారి. ఏం లేదు సార్, ఇప్పుడు ఎస్సీ ఉంది, ఎస్సీ మాలగా, అది హిందూ ధర్మానికి, వాళ్ళకి హైందవులకి సంబంధించినటువంటి సీట్, అది రిజర్వేషన్. అది కొన్ని ప్లేసెస్ అన్నా. మీరు అనేది ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారం ఏ ప్లేస్ అయినా కానీ, ఏ ఊరైనా, ఏది భారతదేశం లోపల, అవతల మన సంబంధం ఉండదు. సో అక్కడ ఏంటంటే ఎస్టీలకి, హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కేటాయించబడినటువంటి సీట్లు అవి. నేనేమంటానంటే, మీరు ఎస్సీ కాకుండా బీసీ కింద ముందు ఎమ్మెల్యే క్యాండిడేట్ లోకి వెళ్తే బెటర్ అనేది నా ఆలోచన. బీసీ
ఎస్సీ అంటే మళ్ళీ మీరు ఇబ్బంది అవుతుంది మీకు. అంటే కొంతమందిని కొన్ని విధాలుగా మోసం చేయొచ్చు, అందరిని అన్ని విధాలుగా మోసం చేయడం. ఎవరో ఒకరు కేసేస్తారు. ఈయన ఎస్టీ కాదండి, ఈయన పాస్టర్ గారు, ఎవాంజలిస్ట్. ఆల్రెడీ ఈయన వీడియోలు చూడండి, ఈయన క్రైస్తవుల కోసం పోరాడాడు. ఇవన్నీ గొప్ప మహాసేన్ రాజేష్ గారిని ఎలాగైతే బయట పెట్టారో ఆ విధంగా నెక్స్ట్ ఎవరో ఒకరు మనలో కూడా పొన్నోడు ఉంటాడు కదండి. అంటే మీరు అంటుంది నాకు ఇప్పుడు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కేటాయించబడతాయి, అంతే కదా? అవును, అది వాళ్ళు మాత్రమే. అదే నేను దానికి చెప్తాను చూడండి. అక్కడ మనం ఎందుకు కంటెస్ట్ చేస్తాం? అక్కడ మనం న్యూట్రల్ ఉన్న దాంట్లో కంటెస్ట్ చేస్తాం కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్సీ కేటగిరీ నియోజకవర్గంలో మనం కంటెస్ట్ చేయం, అది మోసం చేసినట్టు అవుతుంది మీరు అన్నట్టుగా. చీటింగ్ అవుతుంది అది. వీడి క్రిస్టియన్, వీడి ఎస్సీ కాదు, సర్టిఫికేట్లు ఎస్సీసీ ఉన్నా కూడా ఇతను క్రైస్తవుల పక్షం పోరాడుతున్నాడు, ఇతను సువార్తలకు వెళ్తున్నాడు కాబట్టి ఇతనికి వర్తించదా సీటుని క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉండొచ్చు మీరు అన్నట్టుగా కుట్ర పన్నితే. కానీ మనం ఎస్సీ కేటగిరీ కాన్స్టిట్యూయన్స్ లో మనం కంటెస్ట్ చేయం కదా. అప్పుడు బెటర్ ఇక జనరల్ అక్కడ కంటెస్ట్ చేయను. అందుకే అన్నా నేను కాకినాడ నుంచి కంటెస్ట్ చేస్తానని. అందుకే కాకినాడ ఇస్ నాట్ డివైడెడ్ ఫర్ ఎస్సీ కేటగిరీ. అవును, అదే అనమాట. అక్కడ చేయొచ్చు, అది న్యూట్రల్. అది ఎవరైనా ఇప్పుడు అక్కడ ఓసీ వాడైనా, బీసీ వాడైనా, ఎస్సీ వాడైనా ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు. అది ఎవ్వరు అబ్జెక్ట్ చేయరు సార్, దానికి సంబంధమే లేదు. అది ఇప్పుడు క్లియర్ కదా. నేను నాకు తెలుసు ఆ డౌట్ నాకు ఉంది మొదటి నుంచి. అందుకే అందుకే అన్నకి ఇప్పుడు డేవిడ్ అన్నకు కూడా అదే చెప్పా. నేను అయితే కాకినాడ లేదంటే విజయవాడ నుంచి కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్న చెప్పాను. అప్పుడు మనం జనరల్ సీట్ ఎవరైనా చేయొచ్చు అండి, దానికి ఎవరు అబ్జెక్ట్ చేయరు. అదే అంటే మీరు జనరల్ సీట్ కూడా ఎస్సీ వాడు అప్లై చేయకూడదు, ఎస్ఐ వాడు కంటెస్ట్ చేయకూడదు అంటున్నారేమో అనుకున్నా నేను. లేదు, జనరల్ సీట్ ఎవరైనా చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను సర్టిఫికేట్ తీసుకున్నానండి, బాప్టిజం తీసుకున్న అమ్మటినే అమ్మోరు ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసి ఇదిగోండి బాప్టిజం తీసుకున్నా, నా దేవుని తెలుసుకున్నా, నాకు ఏదైతే హిందూ మతం ప్రకారం వచ్చినాయో అవన్నీ నాకు అవసరం లేదు, నాకు నా దేవుడే చాలు అని చెప్పి నేను వెళ్ళాను. బీసీసీ తీసుకున్నారు? బీసీసీ తీసుకున్నా. ఓకే ఓకే ఓకే, అంతే కదండి, మనం నమ్మకం. అంతేనా అంతే. మంచిది, అది తీసుకుంటే కూడా ఇప్పటికైనా ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, బీసీసీ ఉన్నోడే చర్చికి వెళ్ళాలనే రూల్ వస్తుంది. అప్పుడైనా తీసుకోవాల్సింది తప్పదు. ఇప్పుడు మా మేనిఫెస్టో కూడా ఇదే ఉందండి, మోసం చేయకూడదు, దేవుణ్ణి మోసం చేయకూడదు. ఇప్పుడు ఏంటి మనకేం కావాలి? ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఆస్తుపాస్తులు, ఈ అధికారాలు, ఈ రాజకీయాలు కాదు, మనకి పరలోకం కావాలి. పరలోకం కోసమే మనం బాప్టిజం తీసుకున్నాం కాబట్టి మనకి ఈ లోక సంబంధం ఏమీ అవసరం లేదంటాడు మా సార్ డేవిడ్ గారు. కాబట్టి ఆయన కూడా సర్టిఫికేట్ ఇప్పుడు వాళ్ళ తాతగారి కాలం నుంచి వాళ్ళు తీసుకున్నారు. దేవునికి నమ్మకంగా ఉన్నారండి. అంటే కొంతమంది చాలా మంది ఏంటంటే, అంటే మేము చర్చికి వెళ్తారు, బాప్టిజం తీసుకుంటారు, కానీ దేవుడికి నమ్మకంగా ఉండరు. అవునండి. ఇప్పుడు కదండి, ఇప్పుడు మనం దేవుడిని తెలుసుకున్నాం, నిజమైన దేవుణ్ణి. కాబట్టి ఆ నిజమైన దేవుణ్ణి మోసం చేయొద్దా? చేయలేదు. కాబట్టి మనం ఏదైతే సంబంధిత గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి, అయ్యా నీకు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను, నేను క్రైస్తవంలోకి వెళ్ళాను, బాప్టిజం తీసుకున్నాను, ఈ లోక సంబంధమైనటువంటి విగ్రహార్పిత ఈ మతాలకు సంబంధించిన కులం నాకు వద్దు అని చెప్పి నమ్మకంగా వెళ్ళి బాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకోవాలనేది నేను మేనిఫెస్టోలో నేను పెట్టానండి, మా డేవిడ్ గారు వద్దన్నా కూడా. అందుకనే నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేనే చెప్పి నేనే పాటించకపోతే ఎలా? అందుకని మీకు ముందుగా చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎస్టీ రిజర్వ్ సీట్లు మీకు ఇచ్చిన తర్వాత ఎవరో ఒకరు మనలో కొంతమంది పనుల వాళ్ళు ఇదిగో ఇతను లేదన్నా అలా చేయకూడదు, అలా తప్పు, అది కరెక్ట్ కాదు. మనం ఎప్పటికైనా ఇబ్బంది పడతాం. మనం చేస్తే జనరల్ కేటగిరీ ఉన్న చోట కంటెస్ట్ చేయాలి. అది కాబట్టి ఏంటంటే, సార్ ఈ లోపు మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోండి. ఎవరెవరు మీ వైపు నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు ఎంతమంది వస్తారు ఏంటి అనేది గ్రౌండ్ వర్క్ చేసుకోండి. మనం మంచి పెద్ద ఎత్తున మనం వెళ్దాం. అండ్ బయటకు వచ్చిన దాకా కూడా స్తబ్దంగా ఉందాం, ఒక్కసారి లావాలాగా విరుచుకురాదాం. అంతే అదే చేయాలన్న. మనం ముందు నుంచి అనౌన్స్ చేయాల్సిన పని లేదు, పార్టీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నేను ఒకసారి మాట్లాడతాను, ఈవినింగ్ మాట్లాడతాను హనీ జాన్సన్ తో.
మనీ జాన్సన్ డిస్కస్ చేస్తాను. ఎందుకులేండి, ఏం అవసరం లేదు. ఆయన మేము కట్ చేసాం. ఓకే ఓకే ఇంకా లేదు, అతన్ని కట్ చేసాం. మనమే ఓకే ఇంకా ఆయనతో ఓకే అన్న ఓకే అన్న. అయితే మనం చేద్దాం. డేట్ ఫిక్స్ చేయండి అన్న మీరు. అది చేస్తాను. 10-11 వైజాగ్ హైదరాబాద్ అన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే మీ తరపు నుంచి మాకు క్లారిటీ రావస్తుంది. మీ నియోజకవర్గానికి ఎంతమంది మన వాళ్ళు ఉంటారు? ఒకసారి ఇప్పుడు నేను బయటకు ఒకటి చెప్తా, నా అంతర్గతం వేరే ఉంటది. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ ఉన్నాడు, తెలుసా మీకు? తెలుసన్నా. ఆయన ప్రజారాజ్యం నుంచి నిలబడ్డాడు, తెలుసా? ఐడియా లేదు. లేదా? ఆయన ఏమన్నాడంటే తెలుసా, ఆయన ఓడిపోయిన తర్వాత ఏమన్నాడంటే, నేను ఎవ్వరికి రూపాయి ఖర్చు పెట్టాను, నా మందు నేను తాగుతా, నా మందు నేనే కొనుక్కొని నేను తాగుతా, నా పక్కన వచ్చేవాడికి నేను ఎందుకు ఇప్పియాలి అన్నాడు. కాదండి, నిన్ను గెలిపించడానికి వాడు భార్య పిల్లల్ని వదిలేసి, ఏమండి వాడి పని పాట వదిలేసి జై జై కొట్టుకుంటే వస్తాడా? వస్తాడు కదా, వాడు అలసిపోతాడుగా. అవును. ఇప్పుడు మందు తాగేవాడికి క్రైస్తవం ఉంది, హిందూ ఉంది, ముస్లిం ఇప్పుడు హిందువుల్లో తాగుతారు, ముస్లింలో కూడా కొంతమంది తాగుతారు, అండ్ క్రైస్తవంలో కూడా తాగుతారు. అవును అవును. ఇప్పుడు ఆడదాకెందుకు సార్? అమెరికా ఏ దేశం అండి? క్రైస్తవ దేశమే కదా. అవును. అక్కడ వైన్స్ లేదా విచ్చలవిడిగా? అవును అవును. అండ్ మీకు రష్యా ఏ దేశం అండి? దాదాపుగా ఎన్ని దేశాలు, 100 దేశాలు ఉంటాయి క్రైస్తవ దేశాల్లో. వైన్స్ లేని దేశం చూపించండి నాకు. అవును. ఇప్పుడు అలాగే ఇప్పుడు పాస్టర్లు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు నేను చర్చిలో 100 చెబుతా, చర్చిలో 100 చెబుతాం విశ్వాసకి. 9:30 నేను నా బ్రాండ్ బ్రాండెడ్ స్ప్రైట్, మా సార్ బ్లాక్ డాగ్ తాగుతారు. చెప్పడానికి ఏముంది సార్? మనకంటూ శబ్దాలు ఉంటాయి, మనకంటూ కోరికలు ఉంటాయి, మనం చెప్పడానికి 100 చెబుతాం కదా. అదే విధంగా వచ్చే వాళ్ళకి కనీసం బిర్యానీ ఉండాలి, వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే ఒక 90 మంది ఇవ్వాలా. ఇప్పుడు ఎవరి కేటగిరీ, చీపోడు చీపు తాగుతాడు, కొంచెం కాస్ట్లీ కూడా కాస్ట్లీగా అవుతాడు. కాస్ట్లీ వాళ్ళు కొంతమంది ఉంటారు, చీపోలు కొంత ఎక్కువ మంది ఉండొచ్చు. వాడు మన కోసం కష్టపడుతున్నప్పుడు వాడికి మందు బిర్యానీ పెట్టడంలో తప్పు ఉందా కదా? వాళ్ళు ఏమండి, వాళ్ళు భుజాలు కాస్తున్నారండి మనకి కదా. అవును. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అజయ్ బాబు గారే కరెక్ట్, నిజం చెప్తున్నా. ఎందుకంటే హిందువుల్ని తిట్టేటప్పుడు తిడుతున్నాడు పిచ్చిగా, తర్వాత మళ్ళీ హిందువులను చంపుతానని చెప్పి కేసు పెడతా అంటాడు. వీలైతే ఆయనే తిడతాడు, ఆయనే కేసు పెడతాడు కదా. మళ్ళీ ఆయనే నేను వీడియో రిలీజ్ చేశాడు, సారీ చెప్తున్నా అని. ఆడుకుంటున్నాడు సార్ మొత్తం మాకు. అది ఇలాంటి వాళ్ళు కావాలి సార్ మనకి. ఇట్లా ఆడుకుంటాడు ఆయన. ఆయన ఒకటే అన్నాడు, సార్ ఏం లేదు సార్, మమ్మల్ని నమ్మండి, ఏంది మీకేం కాదు, 10 ఎమ్మెల్యేలు 3 ఎంపీలా ఏంటి సార్ అంత చిన్నగా మాట్లాడతారు? మేము సీఎం సీట్ కోసం మాట్లాడుతుంటే మీరు ఇంత చిన్నగా మాట్లాడబోకని అన్నాడు ఆయన. నా ఫీజు దగ్గర పోయింది అజయ్ బాబు గారు చెప్పిన విషయానికి. ఆ గట్స్ కావాలి సార్. అవునవును, ఉండాలి. ఇంకోటి సార్, ఇప్పుడు మన ప్రవీణ్ ప్రగడర్ గారు తాగే విషయం మీకు తెలుసు, మరి అజయ్ బాబు గారు తెలీదా? అజయ్ కా? తెలుసు అన్న. ఏదేమైనా కానీ మంచి మూమెంట్ తీసుకొచ్చారు సార్ మీరు. మామూలు మూమెంట్ కాదు ఇది, మీరు తెచ్చినటువంటి మూమెంట్ మన భూతే మన భవిష్యత్తు ఎవ్వరు చేయలేనటువంటి పని. ఇంత మంచిగా, అది జోడి, మామూలు ఒక ఒంటరిగా ఎవరు ఏం పని చేయలేమండి. నేను అంటాను మా సార్తో, మీరు క్లాస్ హీరో, మీరు అజయ్ బాబు గారు హీరో చేస్తున్నటువంటి వ్యక్తి కదా.
అవునవును. మాస్ని భలే పడతాడు సార్ ఆయన. ఉమ్, ఉమ్. ఇలాంటి వాళ్ళే మన దేశానికి కావాల్సిన వాళ్ళు, రాజకీయంలోకి రావాల్సిన వాళ్ళు. ఇప్పుడు మరి ఆయనకి ఉందా మరి సర్టిఫికేట్ ఉందా సార్కి కూడా? బీసీసీ లేదన్నా, అజయ్ ఎస్సీ కాదు కానీ అది ఇది క్యాస్ట్ ఏదో ఉందన్న. ఆ, నాయక్స్ ఏదో ఉన్నారు వాళ్ళు. ఆహా, ఓకే ఓకే. యాదవ్స్ అది అనుకుంటా. యాదవ్స్ అంటే బీసీ వచ్చింది అనుకుంటా. ఉమ్, ఉమ్. బీసీ ఉంటే మరి అన్న రాజ్యాంగం. మీరు వరంగల్ ఎక్కడన్నా? వరంగల్ ఇది మన బ్రిడ్జి ఉందిగా. ఉమ్, ఉమ్. ఏమంటే మీకు కాజీపేట నుంచి వరంగల్ వెళ్తున్న టైంలో బ్రిడ్జి వస్తుంది, ఉమ్, ఉమ్. రైల్వే ట్రాక్ వస్తుంది. ఉమ్. అంటే రైల్వే మన చర్చ్ అడుగుతుంది, మన చర్చ్ ఎక్కడది? అదే నేను చెప్తున్నాను సార్ మీకు. రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ టౌన్ తిరిగి యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్నాక ఒక 500 మీటర్ల తర్వాత రైట్ తీసుకున్న 100 మీటర్లోనే మా చర్చ్. మీకు లొకేషన్ నేను పెడతాను. జూన్ 22వ తారీఖున నేను సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్కి వస్తున్నా. ఓకే ఓకే ఓకే. రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది కదా, క్రిస్టియన్ కాలనీలో పెద్ద చర్చ్. జూన్ 22 వస్తున్నాను అక్కడికి. సార్ నిజంగా సార్ ఇప్పుడు ఆయన ఏమైనా యాక్టింగ్ కోర్స్ చేశాడు అజయ్ బాబు గారు? యాక్టింగ్ కోర్సా? సినిమాలో యాక్టింగ్ ఫీల్డ్ నేను ఉండేది, అజయ్ కాదు నేను. మీరు యాక్ట్ చేస్తారు ఓకే. అజయ్ బాబు గారు ఏమన్నా యాక్ట్ చేస్తారా? ఎప్పుడైనా యాక్ట్ చేశారా? లేదు లేదు లేదు. మరి ఆ డైలాగ్ లేదు సార్. ఇప్పుడు నేను కూడా అంతకుముందు మీకు చెప్పలేదు, నేను యాక్టింగ్ కోర్స్ చేశాను. నేను యాక్టింగ్ కోర్స్ చేశాను, కథలు రాశాను, డైలాగ్ అవి చెప్పాను. అప్పుడు నా చిన్నతనంలో ఇప్పుడు ఆడ అది చాలా 24 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఇంట్రెస్ట్ ఉండే. మా సార్ అప్పుడు సినిమా కూడా తీద్దాం, కావాలని నేర్చుకో అన్నాడు. ఆ స్కిల్స్, ఆ స్పష్టత, డైలాగులు అది చాలా బాగా నచ్చింది సార్. డైలాగులు చెప్పే విధానం. ఇప్పుడు బీపీని ఎలా చెప్తున్నారు అసలు అద్భుతంగా. ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే బుక్ హామ్స్ వస్తాయి, గుచ్చుకుంటది అసలు కదా. మీరు అంటే మీరు యాక్టింగ్ కోర్స్ చేశారు, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అంటే వాక్స్ మీరు చెప్తున్నారంటే ఓకే. మరి అజయ్ బాబు గారు అంత బాగా చెప్తున్నారంటే ఈయన కూడా యాక్టింగ్ కోర్స్ ఏమైనా చేశారా అనేది నాకు. లేదు లేదు లేదన్నా, కానీ బాగా చెప్తున్నారు మామూలు డైలాగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే మసోన్మాదుల్ని ఆడుకోవడంలో ఆయన మించిన లేరు సార్. అవునవును. మీరు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు. ఆడుకోండి సార్, మనం అంతా అద్భుతంగా ఆడదాం, బాగా చేద్దాం సార్. అది మరి ఫైనల్ ఏంటన్నా, డేట్ ఫైనల్ చేసి చెప్పండి మాకు. అదే చెప్తాను సార్. అంటే మీకు ఇంకోటి, మీకు ఎంత ఖర్చు వస్తుంది మన కుర్రోళ్ళకి వైన్స్? ఇవన్నీ నేను మీకు లిస్ట్ మొత్తం తీసుకొని మీ దగ్గరికి మేము కలిసినప్పుడు. లేదు నాకు ఒక 1 hour లో చెప్పారంటే నేను మాకు 4 వైన్స్ ఉన్నాయండి వాళ్ళ, మా సార్ వాళ్ళ కజిన్స్. అక్కడ నేను లిస్ట్ ఇచ్చేస్తా. వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఎవరైనా మన పాస్ట్ అది అవసరం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా చేస్తామన్నా. ఉంటే చెప్పండి, లేదంటే వదిలేసేయండి. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా. తాగని వాళ్ళు ఎవరండి? తాగని వాళ్ళు ఎవరు? అవునవును, అందరు తాగుతున్నారు. చెప్తానికి 100 చెప్తాం సార్ బయటకు వచ్చి. అవునవును. ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటి అనేది అదే మనం నిజం. అవునా కదా? అవునవునవును. ఇప్పుడు ఎవరైనా ఏం సేవ చేయడానికి వస్తారండి. పాస్టర్ గారైనా, రాజకీయ నాయకుడైనా, ఏ హిందువులైనా, ఎవరైనా వాళ్ళ స్వలాభమే. ఇప్పుడు మేము మా స్వలాభం ఉంది. ఇప్పుడు మా గురువు గారు ఒక మంచి పార్టీ పెడితే ఆయన కూడా కొంచెం మీకు ఇప్పుడు ఇంతవరకు చెప్పలేదు, ఇప్పుడు కాదు చెప్పకూడదు అనుకున్నాం. ఆయన ప్రధానమంత్రి ఆలోచనలో ఉన్నాడు. అందుకే అందరి హిందువులతో టచ్ లో ఉంటాడు ఆయన. హిందూ సంఘంతో టచ్ లో ఉంటాడు. ఇంకోటి నేను ఒక పోస్టర్ చూశానండి, బీజేపీకి మన అజయ్ బాబు గారి అన్న ఎవరు ప్రధాన కార్యదర్శి అన్నారు, చూశాను నేను. ఉన్నారా అజయ్ బాబు గారి అన్న ఎవరన్నా? లేదు లేదన్నా, అదేదో మరి ఫాల్స్ న్యూస్ అదేదో. హిందూ బీజేపీ మోక్ష ప్రధాన కార్యదర్శి ఏదో అన్నారు.
లేదు లేదు లేదు, బీజేపీలో కాదు, ఇది వరకు కాంగ్రెస్ లో ఉన్నాడు అజయ్. ఆహాహా. అంతకుముందు ఏదో వేరే చిన్న పార్టీలో ఏదో ఉన్నాడు. ఓకే 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 ఓకే. ఉమ్. ఓకే సార్. కానీ మీరు చేసేటువంటి ఈ మంచి పని అద్భుతం. దానికి మేము ఉమ్. ఫీల్ అవుతాం. చేద్దాం సార్, మంచిగా చేద్దాము. ఖచ్చితంగా మీరు ఆ డేట్ ఫైనల్ చేయండి, నాకు 2 days లో చెప్పండి ఎక్కడన్నది. ఎందుకంటే సార్, మేము కూడా డేట్ బ్లాక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు రాజకీయంలోకి వచ్చారు. ఉమ్. మీ మేనిఫెస్టో ఏముంది, అసలు మీ యొక్క ఆలోచన విధానం ఏముంది, మీ ఎజెండా, మీ ఆలోచన నాకు చెప్పండి. దాన్ని మా మేనిఫెస్టో కూడా చేస్తాం ఉంటే. ఒకటన్నా మనం కలిసి వర్క్ చేయాలనుకున్నప్పుడు మీ ఎజెండాయే మా ఎజెండా అవుతుంది, మీ మేనిఫెస్టోని మా మేనిఫెస్టో అవుతుంది. లేదండి, మీకు ఒక ఆలోచన కొంచెం అటు ఇటుగా డిఫరెన్సెస్ ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకొని అది ఇది కొంచెం కలుపుకుంటూ మనము ముందుకెళ్ళచ్చు. సార్, నేనేం చెప్పానంటే సార్, మా సార్కి నేను చేసిన మేనిఫెస్టో, ప్రతి పాస్టర్ గారికి 500 గజాల స్థలం, కారు కొంటే ఒక 10 లక్షలు కారు అనుకోండి, 5 లక్షలు ప్రభుత్వ తరఫు నుంచి సబ్సిడీ, అండ్ టోల్ గేట్ ఫ్రీ అండి. తర్వాత నెలకి 20,000 గౌరవ వేతనం. ఇది సార్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనోళ్ళు చాలా మంది బాప్తిజాలు ఇస్తున్నారు, చాలా మంది తీసుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ లెక్కల్లోకి రావట్లే. అది మనం గమనించట్లా. అది దానికి నేనేమనుకుంటానంటే, బాప్తిజం తీసుకున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా మేనిఫెస్టో, మా ఎజెండా, అది క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకోవాలి. 3 నెలలు ముందుగా అప్లై చేసుకోవాలి, క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విగ్రహార్పిత మతాన్ని మనం వదులుకున్నప్పుడు మళ్ళా విగ్రహార్పిత యొక్క విధానాలు, విధులు మనకెందుకు? ఇది మరి మన దేవునికి ఎంతవరకు మహిమకరంగా ఉంటుంది, మాదిరిగా ఉంటుందా? ఇది మీ ఆలోచన చెప్పండి ఒకసారి. ఏమంటారు నేను చెప్పింది? బాగుంటదన్నా. అంటే మీరు ఏమంటున్నారు క్లియర్ గా? ప్రతి ఒక్కరూ సర్టిఫికేట్ తీసుకోవాలి, క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకు ఒక లెక్క ఉంటుంది. ఇంకా మనకు ఇప్పుడు ఒకటే నాది మీరు చెప్పింది చాలా బాగుంది. అంటే తీసుకోవాలి అకార్డింగ్ టు బైబిల్. దేవుడు కావాలి నాకు అనుకుంటే, దేవుణ్ణి మోసం చేయొద్దు అనుకుంటే తీసుకోవాలి, అంతే. కానీ ఇప్పుడు మనం అలా తీసుకోమని చెప్తే ఏమైందంటే వాళ్ళకున్న బెనిఫిట్స్ పోతాయి కదా, రిజర్వేషన్స్ పోతాయి. అంటే మనము వీళ్ళందరినీ మనము కన్విన్స్ చేయలేమన్నా. ఇప్పుడు వెంటనే మార్చుకోమంటే సంఘాలే మానేస్తారు తప్ప, దేవుణ్ణి వదిలేస్తారు తప్ప సర్టిఫికేట్ మాత్రం మార్చుకోరు. 100కి 90 మంది మార్చుకోరు, ఒక 10 మంది మాత్రం, అది కూడా సేవలో ఉన్న పాస్టర్ పిల్లలు మార్చుకుంటారు అంతే. పాస్టర్లు కూడా 99% లేదు సార్, మీకు తెలుసా? 1% ఎవరో ఉన్నారు నారాయణపూర్లో. అవును, నిజమే.